హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు చాలా మందినే చూసుంటారు. క్రూర మృగాలను పెంపుడు జంతువుల్లా ఇంట్లో పెంచుకుంటారు. సాధారణంగా జనాలు పిల్లుల్ని, కుక్కల్ని, బర్డ్స్ ని పెంచుకుంటారు. కానీ కొందరుంటారు క్రూర మృగాలను, అడవి జంతువులను సాధారణ జంతువుల్లా తమ ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. ఈ వీడియోలో నేను మీకు జంతువుల చేతుల్లో మరణించిన దురదృష్టవంతుల్ని చూపించబోతున్నాను. మరింకెందుకు ఆలస్యం, చూసేద్దామా? అంతకంటే ముందు మీరు చేయవలసిన ఒక చిన్న పని, వీడియోకి లైక్ కొట్టి తెలుగు బ్రెయిన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సింథియా లీ. ఫ్రెండ్స్, సింథియా మినసోటాకి చెందినదే. ఈమె ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అండ్ ఫిల్మ్ మేకర్ కూడా. సింథియాకి అడవి జంతువులను పెంచుకోవడం అంటే చాలా చాలా ఇష్టం. ఈమె తన ఇంట్లో సింహాల్ని, చిరుతల్ని, పులుల వంటి క్రూర మృగాలను పెంచుకునేది. మీరు నమ్మరు, జంతువుల కోసమే ఈమె 80 ఎకరాల స్థలం కొని ఒక జూలాగా మార్చింది. ఈ అడవి జంతువులు ఇక్కడ ఫ్రీగా ఉండడానికి. సింథియా ఈ ప్లేస్ పేరు సెంటర్ ఆఫ్ సింథియా క్యాట్స్ అని పెట్టింది. ఈమె రోజు ఆ జూలో తిరిగేది, ఆ క్రూర మృగాలతో ఆడుకునేది. అయితే ఒకరోజు సింథియా భర్త పని ముగించుకొని ఇంటికి వచ్చాడు. వచ్చి చూస్తే సింథియా బాడీ జూలో పడి ఉంది. ఒక టైగర్ ఈమెను కొరికి కొరికి తింటోంది. దాంతో అతను భయపడి వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. రెస్క్యూ టీంని కూడా పిలిచాడు. కానీ రెస్క్యూ టీం వచ్చేసరికి సింథియా చనిపోయింది. ఇన్వెస్టిగేషన్ చేయగా తెలిసిందేంటంటే అది జూలోనే అతిపెద్ద టైగర్. జూలో ఉండి ఉండి దానికి చిరాకు దొబ్బింది. దానికి కోపం కూడా చాలా ఎక్కువ. సింథియా లోపలికి రాగానే అది ఆమెపై అటాక్ చేసింది. చూస్తూ ఉండగానే ఆమెను చీరుకొని తింటోంది. ఒక్కసారి ఊహించుకోండి, ఈ తెలివి తక్కువ మహిళ లక్షల డాలర్లు ఖర్చు పెట్టి తన మృత్యువుకు పాలు పోసింది. నాకైతే అస్సలు అర్థం కాదు, జనాలు ఇంత సాహసం ఎలా చేస్తారో. ఇంత తెలివి తక్కువ పని ప్రపంచంలో మరొకటి ఉండదు. గ్రాండ్ విలియమ్స్. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు స్నేక్స్ ఈ భూమి మీద ఉన్న అత్యంత ప్రమాదకర జీవులు అని. పైథాన్ల గురించి మాట్లాడుకుంటే ఇవి ఎంత డేంజరస్ అంటే ఇవి ఏకంగా మనిషిని తినడానికి కూడా వెనకడవు. అలాంటి విషయం తెలిసి కూడా కొందరు తెలివి తక్కువ వాళ్ళు దీన్ని పెట్లాగా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. విలియం కూడా అలాంటి పని చేశాడు. ఇతనొక పెద్ద పైథాన్ స్నేక్ ని తన ఇంట్లో పెంచుకుంటున్నాడు. అతనికి పైథాన్ అంటే చాలా ఇష్టం. తన చేతులతో దానికి తినిపించేవాడు. తన దగ్గరే తన బెడ్పై పడుకోబెట్టుకునేవాడు. ఒకరోజు విలియం ఫ్రెండ్ అతన్ని కలవడానికి ఇంటికి వచ్చాడు. చాలాసేపు డోర్ బెల్ కొట్టినా డోర్ తెరవకపోవడంతో విలియం ఫ్రెండ్ ఏమైందో అని కంగారు పడి పోలీసులకు కాల్ చేశాడు. పోలీసులు వచ్చి లాక్ పగలగొట్టి లోపలికి వెళ్ళగా అక్కడ విలియం చనిపోయి కనిపించాడు. ఆ పాములు అతని డెడ్ బాడీ పక్కనే తిరుగుతున్నాయి. అసలు ఏమైందంటే ఇతను పైథాన్ కి ఫుడ్ తినిపించే టైంకి అవి బాగా ఆకలిగా ఉన్నాయి. ఎంతలా అంటే వాటికి ఫుడ్ తినిపించేటప్పుడు అవి అతని చేతిని కూడా కొరికేశాయి. అవసలు తన యజమాని వాటికి ఫుడ్ పెట్టే టైం కూడా ఇవ్వలేదు. వాటి నుండి విడిపించుకొని హాస్పిటల్కి వెళ్దాం అనుకునే లోపే అతని బాడీ మొత్తం ఆ పాము విషంతో నిండిపోయింది. దాంతో అతని ప్రాణాలు పోయాయి. ఏది ఏమైనా పాములను పెంచుకోవాలనే ఆలోచన కంటే తెలివి తక్కువ పని మరొకటి ఉండదు. లయన్. సింహం అడవికి రాజు. అన్ని జంతువుల కంటే బలమైనది, క్రూరమైనది కూడా. ఏ జంతువునైనా అది వెంటాడి వేటాడి తినగలదు. కానీ మీకు నమ్మకం కలగకపోవచ్చు, టెక్సాస్ లో నివసించే ఒక లేడీ, ఆమె పేరు అంబర్. ఈమె ఒక మౌంటైన్ లయన్ ను తన ఇంట్లోకి తీసుకొచ్చి పెట్లాగా పెంచుకుంటుంది. అయితే ఇలాంటి జంతువులను ఇళ్లలో పెంచుకోవడం చట్టరీత్యా నేరం. దీనికంటే ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే వీళ్లకు సింహాలను ఎలా పెంచాలో తెలియదు. ఏదో స్టైల్ కోసం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. కానీ వీళ్ళ వెర్రితనమే వీళ్ళ ప్రాణాలు తీయబోతోంది. ఈ లేడీ లయన్ కోసం ఒక స్పెషల్ కేజ్ ని తయారు చేయించింది. అది కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. కేజ్ లో వేశాక ఆ లయన్ బయటకు వచ్చేది కాదు. ఈ లేడీ దాన్ని చాలా బాగా చూసుకునేది. ఒకరోజు ఆమె కొడుకు లయన్ చూడ్డానికి కేజ్ దగ్గర వచ్చి నిల్చున్నాడు. సడన్ గా ఆ లయన్ లేచి ఆ పిల్లాడిపై అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. ఆ కేజ్ లోంచే ఆ పిల్లాడి తల పట్టేసి కొరికేస్తుంది. ఎంత ఘోరంగా కొరికిందంటే తలలో ఏ పాటు ఎక్కడ ఉందో తెలియడానికి చాలా టైం పట్టింది. అంబర్ పిల్లాడి అరుపులు విని పరిగెత్తుకుంటూ వచ్చి ఆ సింహం కోరల్లోంచి పిల్లాడిని లాగి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లింది. కానీ పోలీసులకు విషయం తెలిసాక అంబర్ని అరెస్ట్ చేశారు. తర్వాత జైలు శిక్ష కూడా విధించారు. చట్టాన్ని ఉల్లంఘించినందుకు భారీ జరిమానా కూడా విధించారు. ఆమె చేసిన పని నిజంగా అందరినీ ఆశ్చర్యపరిచింది. క్రూర మృగాల్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని దాన్ని బాగా చూసుకుంటే అది తన స్వభావం మర్చి కొరక్కుండా ముద్దెట్టుకుంటుందా? అన్ని వాల్స్.
అత్యంత ప్రమాదకర జీవుల్లో ఎలుగుబంట్లు ఒకటి. అలాంటి ప్రమాదకర జీవులను ఎవరైనా పెట్లాగా పెంచుకుంటారా? అన్నీ వాల్స్ అలాంటి తెలివి తక్కువ పనే చేసింది. అన్నీ వాల్స్ అమెరికాలోని ఒక చిన్న టౌన్లో హస్బెండ్తో కలిసి నివసించేది. ఈమెకు అడవి ఎలుగుబంట్లంటే చాలా ఇష్టం. అయితే ఒకరోజు బర్త్డే గిఫ్ట్గా వాళ్ళ హస్బెండ్ ఈమెకు ఒక బేబీ ఎలిఫెంట్ని గిఫ్ట్గా ఇచ్చాడు. ఈమె దాన్ని చాలా ప్రేమగా చూసుకునేది, కన్న తల్లిలా చూసుకునేది. ఆ ఎలుగుబంటి కూడా అన్నికి చాలా దగ్గరైంది. కాలం గడుస్తూ వచ్చింది. చూస్తూ ఉండగానే ఆ బేబీ బియర్ పెద్దదయ్యింది. ఇక చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఈ ఎలుగుబంటిని చూడగానే భయపడేవారు. కానీ అన్ని ఇవన్నీ పట్టించుకునేది కాదు. ఈమె తన సోషల్ మీడియా అకౌంట్లలో కూడా బియర్తో దిగిన ఫోటోలు షేర్ చేసేది. అయితే 5 అక్టోబర్ 2009 పక్కింటి వాళ్లకు అన్ని రక్తపు మడుగులో కనిపించింది. వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. ఇక పోలీసులు వచ్చాక చూస్తే ఎలుగుబంటి కేజ్ పక్కన అన్ని బాడీ కనిపించింది. ఈమె పెంచుకున్న ఎలుగుబంటి మూతికి చేతులకు రక్తం అంటుకొని ఉంది. అన్నికి శవ పరీక్షలు చేయగా తెలిసిందేంటంటే ఈ ఎలుగుబంటే కోపంతో అన్నిపై అటాక్ చేసిందని. అందువల్లే అన్ని ప్రాణాలు విడిచింది. ఆ ఎలుగుబంటి అలా ఎందుకు చేసిందో తెలియదు గాని ఇంత క్రూరమైన అడవి జంతువును ఇంట్లో పెంచుకుంటే అది కోపంలో ఒక్కటిచ్చినా చచ్చి కూర్చుంటారు. అడవి జంతువులంటేనే ప్రమాదం. వాటిని చూసి భయపడి దూరంగా ఉండాలే గాని ఇలా స్టంట్లు వేస్తే రిజల్ట్ ఇలాగే ఉంటుంది. ఫ్రెండ్స్, పాముల పేర్లు వినగానే మనకు ఏదో తెలియని భయం. ఎందుకంటే ఇవి చాలా ప్రమాదకరమైన విషపూరితమైన జీవులు. అయినా కూడా ప్రపంచంలో చాలా మంది వీటిని పెంపుడు జంతువుల్లా పెంచుకుంటారు. ఎంతలా అంటే బెడ్ పై వాటిని పక్కనే పడుకోబెట్టుకుంటారు. ఒక వ్యక్తి చార్లీ కాలిఫోర్నియాలో తన వైఫ్ అండ్ 2 ఏళ్ల కూతురుతో కలిసి నివసించేవాడు. ఇతను తన ఇంట్లో ఒక పెద్ద పైథాన్ని పెంచుకుంటున్నాడు. అతను దాన్ని చాలా ప్రేమించేవాడు. వీళ్ళు ఆ పైథాన్ను ఎప్పుడు కేజీలో పెడదామని చూసినా ఆ పాము ఎప్పుడు బయటకు వచ్చేది. ఈ పాము ఎప్పుడు ఎవరికీ హాని చేయలేదు. కానీ మీకు తెలుసుగా, పాము ఆడుకునే వస్తువు కాదని. ఒకరోజు ఈయన కూతురు ఇంట్లో ఒంటరిగా ఆడుకుంటూ ఉంది. అప్పుడు ఆ పాము అక్కడికి వచ్చింది. ఆ పాపను చుట్టేసింది. ఆ పాము ఎంత గట్టిగా పట్టిందంటే ఆ పాపకు ఊపిరాగిపోయింది. అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఆమె పేరెంట్స్ అక్కడికి వచ్చి చూసేసరికి ఆ పాప ప్రాణాలతో లేదు. ఆ పాము ఆ పాప బాడీని గట్టిగా పట్టేసి ఉంది. ముందు వాళ్ళు ఆ పాము పాపను కాటేసింది అనుకున్నారు. కానీ తర్వాత తెలిసింది ఆ పాప ప్రాణాలు శ్వాస ఆడకపోయాయని. పాప పేరెంట్స్ ని తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి 12 ఏళ్ల జైలు శిక్ష విధించారు. కోర్టు ప్రకారం ఆ పాప ప్రాణాలు పోవడానికి కారణం వీళ్ళిద్దరే. వీళ్ళు చేసిన మొదటి తప్పు ఇంట్లో విషపూరితమైన మరియు ప్రమాదకరమైన పామును పెంచుకోవడం. రెండవది అజాగ్రత్తగా ఉండడం, కూతురుని జాగ్రత్తగా చూసుకోకపోవడం. వీరు చేసిన చిన్న తప్పు వల్ల కూతురు ప్రాణాలే పోయాయి. ఈ స్టోరీ నిజంగా భయంకరమైనది. బేడియా. ఫ్రెండ్స్, తోడేళ్లు చాలా ప్రమాదకరమైన జంతువులు. దీన్ని పెంచుకోవడం అటుంచి దాని దగ్గరికి వెళ్ళాలన్నా భయపడతారు చాలా మంది. ఇవి ఎంత అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తాయంటే మనుషులను చూడగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అటాక్ చేస్తాయి. నిమిషాల్లోనే చీరి పడేస్తాయి. అలాంటిది మీరు నమ్మరు, ఒక అమెరికన్ లేడీ తోడేలును పెంపుడు జంతువులా పెంచుకుంటుంది. అలా 1 కాదు 2 కాదు, ఏకంగా 9 తోడేళ్లను పెంచుకుంటుంది. ఆమె చాలా ప్రేమగా చూసుకునేది వీటిని. రోజు స్నానం చేయించేది, ఫుడ్ తినిపించేది, రోజు వాకింగ్కి కూడా తీసుకెళ్లేది. కానీ ఈ తోడేళ్లు ఆ ప్రేమను మర్చిపోయాయి. దాని స్వభావమే అంత కదా. ఒకరోజు ఆమె తన తల్లిని కలవడానికి వస్తున్నా అని చెప్పింది. కానీ ఆమె టైంకి వెళ్ళకపోవడంతో ఆమె తల్లి ఫోన్ చేసింది. ఆమె ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆమె హస్బెండ్కి ఫోన్ చేసి చెప్పింది. ఏమైంది అని వెంటనే ఆమె హస్బెండ్ ఇంటికెళ్ళి చూశాడు. అయితే అక్కడ ఆమె బాడీ రక్తపు మడుగులో పడి ఉంది. ఆ తోడేళ్లు ఆమె బాడీని కొరికి కొరికి తింటున్నాయి. ఈ దృశ్యాన్ని చూసిన ఆమె హస్బెండ్ ఒక్కసారిగా భయపడిపోయాడు. అతను వచ్చేసరికి చాలా ఆలస్యమైపోయింది. అసలు ఆమెకు ఏమైంది అని ఇప్పటికీ మిస్టరీయే. అసలు ఈ తోడేళ్లకు ఆమెపై ఎందుకు కోపం వచ్చింది? ఎందుకు అవి ఆమెను చంపాల్సి వచ్చింది? ఏది ఏమైనా మనుషులు క్రూర మృగాలను నమ్మకూడదు. అలా కాదని వాటిని ఇంటికి తీసుకొచ్చి కూర్చోబెడితే రిజల్ట్ ఇలాగే ఉంటుంది.